రెడ్ మావోయిస్టుల ఘాతుకంతో ఛత్తీస్గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీజాపూర్ జిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని చంపేశారు మావోయిస్టులు. పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాంపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు మాజీ మావోయిస్టు కాగా రెండో వ్యక్తి గ్రామస్తుడిగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, ఏదైతే పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? సాక్ష్యం మనం చూడొచ్చు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అదేవిధంగా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపురం అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ఇద్దరు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక మాజీ మావోయిస్టుతో పాటు ఆ గ్రామస్తులు ఇద్దరు కూడా పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా అతి కిరాతకంగా హత్య చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల కాంచి కూడా బీజాపూర్ జిల్లాలో జరుగుతున్నట్టు భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో వీళ్ళు మొత్తం కూడా పోలీసులకి సమాచారం ఇవ్వడం, మావోయిస్టు లొంగిపోయినటువంటి మావోయిస్టు ఎవరైతే ఉన్నారో లొంగిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించిన కదలికలు చూపెట్టడం, మావోయిస్టులు ఏ ప్రాంతాల్లో తిరుగుతారు, వాళ్ళకి సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడ ఇంటర్నెట్ పూర్తి స్థాయి కూడా లొంగిపోయిన మావోయిస్టుతో పాటు అక్కడ ఉన్నటువంటి మరో గిరిజనుడు ఇద్దరు కలిసి పోలీసులకు పక్కా సమాచారం ఇవ్వడం, అంతేకాకుండా లొకేషన్లకు కూడా ఆ భద్రతా బలగాలను పంపించినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరిని కూడా హతమారుస్తున్నట్టుగా మావోయిస్టులు అయితే ఇద్దరిని చంపి ఒక లేఖ కూడా విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక నుంచి అయితే ప్రజా కోర్టు కానీ వల్ల ఇలాంటి ఏమి ఉండవు, ఖచ్చితంగా పోలీసు ఇన్ఫార్మర్ అని తెలిస్తే కథమే ఆమె హత్యలు చేస్తామని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే ఒక సంచలన లేఖ కూడా విడుదల చేసినట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే గత కొద్ది రోజుల కాంచి కూడా ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నట్టు భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టుకు సంబంధించినటువంటి సుప్రీం కమాండర్ నంబాల కేశవరావుతో పాటు మరికొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు జరిపారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ఒడిశా, మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక నేతలు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే కేవలం ఇన్ఫార్మర్ వ్యవస్థనే ఎక్కువ దాని వల్లనే మావోయిస్ట్ పార్టీ లాస్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైనా సరే మావోయిస్టు సంబంధించిన కదలికలు కానీ మావోయిస్టుల దళాలకు సంబంధించి ఎవరైనా ఊళ్ళోకి వచ్చినా సరే ఆపరేషన్ కగార్ కి ఎఫెక్ట్ అనుకోవచ్చు నవీన్, ఎందుకంటే ఆపరేషన్ కగార్ లో భాగంగానే మావోయిస్టులు అంతం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దృఢంగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లో, సో దానికి కారణం ఈ పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మనతో ఉంటున్నారనే ఒక రీజన్ అనుకోవచ్చా ఇంత ఘాతుకానికి పాల్పడడానికి? అసలు వాస్తవానికి అంటే ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఆ భారీ ఎన్కౌంటర్లు మొత్తం కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఏ ప్రాంతంలో తిరుగుతారు, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ కేంద్ర కమిటీ కానీ ఇతర రాష్ట్ర నాయకులు ఏ ప్రాంతంలో ఎక్కువ వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్నారు, వాళ్ళకి అంటే వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి వాళ్ళ పక్కన ఎవరెవరు ఉంటారు, వాళ్ళు ఏ ప్రాంతాల్లో రోజు తిరుగుతున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయి కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టుల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ కు ముందే కొంతమంది మావోయిస్టులు పోయి ఆ దళానికి సంబంధించి అంటే కేంద్ర కమిటీ కానీ లేదా ఇతర ఆ దళాల్లో ఉన్నటువంటి వ్యక్తులు 2-3 రోజుల ముందే లొంగిపోవడం వెంటనే ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎన్కౌంటర్ జరిగినప్పుడు కీలక నేతలు కూడా సరిపోతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఈ మధ్యకాలంలో మావోయిస్టులు అంటే కేంద్ర కమిటీ నాయకులు మొత్తం కూడా మరి వ్యవస్థతోటే ఎన్కౌంటర్ లో చనిపోయారు, వాళ్ళని సజీవంగా పట్టుకొని కూడా కొంతమంది కాల్చి చంపారని చెప్పేసి కూడా మావోయిస్టులు అయితే వరుసగా లేఖలు కూడా విడుదల చేస్తున్నట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనా కానీ మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కంగార్ లో మొత్తం కూడా మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం సవాలే విసిరిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2026 కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టు లేని రాయిత రాష్ట్రాల్లో కూడా తీర్చిదిద్దుతాం. ఛత్తీస్గఢ్ తో పాటు మావోయిస్టులు ఉన్నట్టు పలు రాష్ట్రాలు మొత్తం కూడా మావోయిస్టులు ఏరివేత చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే పోలీసులు అంటే స్వయంగా మనం చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ కోఆపరేటివ్ జవాన్లు వీళ్ళందరూ కూడా మావోయిస్టు ఉన్నట్టు ప్రాంతానికైతే పోయేంత సాహసం కూడా చేయరు. ఎవరైతే డిఆర్జీఏ బలగాలు అంటే ఆ లోకల్లో ఉన్నటువంటి డిఆర్జీఏ ఛత్తీస్గఢ్ సంబంధించిన డిఆర్జీఏ బలగాల్లో లొంగిపోయినటువంటి మావోయిస్టులకి డిఆర్జీఏలకు సంబంధించిన బలగాల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వీళ్ళందరూ మాత్రమే ఆ టెన్ను చూపెడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా ప్రజెంట్ గా ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో 2-3 రోజుల ముందే వాళ్ళు వెంటనే అక్కడ దళం నుంచి బయటకు చెప్పకుండా రావడం, లొంగిపోయిన వెంటనే ఆ మావోయిస్టు సంబంధించిన కదలికలు ఎక్కడున్నారు, ఏ దళాలు ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే వరుసగా కూడా బీజాపూర్ కానీ ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఈ ప్రాంతంలో మావోయిస్టు ఇన్ఫార్మర్ గా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళని అతం చేసుకుంటూ వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు తెల్లవారుజామున ఒక ఇద్దరినైతే అది కీలకంగా మావోయిస్టులు అయితే హత్య చేశారు. దాంట్లో లొంగిపోయినటువంటి మావోయిస్టుతో పాటు మరో గిరిజనుడు ఉన్నాడు. ఆ గిరిజనుడు వాళ్ళనే అక్కడ ఆ వ్యక్తి వాళ్ళనే ఒక మావోయిస్టు లొంగిపోయిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఒక దళంపై కాల్పులు జరిగినట్టు పరిస్థితి కాబడుతుంది. ఆ కాల్పులు చేసింది పోలీసులు అని చెప్పుకోతే లొంగిపోయినటువంటి మావోయిస్టుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక గిరిజనుడు ఇద్దరు కలిసి మొత్తం కూడా ఆ 2 మావోయిస్టు సంబంధించిన కదలికల్ని వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూపెట్టినట్టుగా చెప్తున్నారు. అందుకోసం వీళ్ళిద్దరిని చంపేస్తున్నాం కూడా చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా అంటే మావోయిస్టు ఉద్యమాన్ని ఉలికిని సాటుకోవాలంటే ఖచ్చితంగా ఇన్ఫార్మర్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో పోలీసులకి పక్కా సమాచారం ఇస్తున్నారో వాళ్ళని అతం చేయడమే ఒక పనిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కేంద్ర కమిటీలో కీలక నేతలుగా
వ్యవహరిస్తున్నట్టు మావోయిస్టులు చనిపోయారు, ఇతర రాష్ట్రాలకు చెందినట్టు మావోయిస్టులు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఉద్యమానికే ఉనికే చాటుకునే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులకి ఎవరైతే సమాచారం ఇస్తున్నారో, పోలీసులకు ఎవరైతే అనుగుణంగా ఉంటున్నారో వాళ్ళైతే హతమార్స్తామని చెప్పేసి కూడా ఇప్పటికే మావోయిస్టులు ఒక హెచ్చరిక అయితే జారీ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. వరుసగా మనం చూసుకున్నట్టయితే ఇటు భారత్ బంధు ఇచ్చారు, అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బంధు కూడా మొన్న జరిగినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు కూడా ఒక వేరేత కార్యక్రమం అయితే మొదలు పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకు ఎవరైతే ద్రోహం చేస్తున్నారో, మావోయిస్టులు ఇన్ని రోజులు నమ్ముకొని ఉండి పూర్తి స్థాయిలో కూడా పోలీసు ఇన్ఫార్మర్ గా మారుతున్నారో వాళ్ళైతే అతం చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మనం చూసుకున్నట్టు ఈ మధ్య కాలంలో అంటే మావోయిస్టులు ఎక్కడైనా ప్రజా కోర్టు పెట్టిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చంపుతారు. అయితే మావోయిస్టులు ద్రోహం చేస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రజా కోర్టు కూడా ఎలాంటిది నిర్వహించట్లేదు. ఖచ్చితంగా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని హత్య చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక హెచ్చరికలుగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా పోలీసులకు ఎవరైనా సరే ఇట్లా అనుగుణంగా పనిచేసినా సరే, మావోయిస్టుల కదలికలు చెప్పినా సరే, మావోయిస్టులకు సంబంధించి సానుభూతి పరులకు సంబంధించి అంటే మావోయిస్టులకు కొన్ని నిత్యావసర సరుకులతో పాటు మెడిసిన్ ఇవన్నీ కూడా అందజేసే వాళ్ళు ఉంటారు. గ్రామ కమిటీలు ఉంటాయి. వీళ్ళ మీద కూడా ఆ నిఘా పెట్టి వాళ్ళ సమాచారం కూడా పోలీసులకు ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే హతమార్చు అని చెప్పేసి కూడా మావోయిస్టులైతే అక్కడ ఉన్నట్టు కొంతమంది పోలీస్ ఇన్ఫార్మర్కి సవాల్ విసిరినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.